అంతా కేటీఆరే చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందాలు చెల్లింపులన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం. మళ్ళీ మనదే అధికారం, ప్రొసీడ్ అన్నారు. ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను. ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ కేటీఆర్ స్నేహితుడిది. రేసు నిర్వహణలోకి పురపాలక శాఖను లాగారు. ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ వెల్లడి. 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణ. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము. గత కొద్ది రోజులుగా ఫార్ములా ఈ కార్ రేస్ గురించి చర్చ నడుస్తోంది. దీనిపైన ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 6th, 7th ఈడీ కూడా విచారణ ఉంటుందంటే కేటీఆర్ రెండిటికి సహకరించలేదు. ఈడీ విచారణకి సమయం కోరారు. దానికి కూడా ఈడీ అంగీకరించింది. 16వ తేదీకి అని చెప్పింది. హైకోర్టులో కేటీఆర్ ఏదైతే వేశారో పిటిషన్, అది హైకోర్టు కూడా పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేయలేము మేమని చెప్పేసి కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో నిన్న అరవింద్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో ఏసీబీ విచారణ జరిగింది. అరవింద్ కుమార్ గారు, మనం నిన్న కూడా చెప్పుకున్నాం, చేసేదొకటి చెప్పేదొకటి. అక్కడ తప్పు జరిగిపోయింది. అరవింద్ కుమార్ గారే చెప్పేశారు. ఇంకొకటి ఆలోచించాల్సిన పని లేకుండా, ఎందుకంటే ఈయన ఒక అధికారిగా పురపాలక శాఖను లాగారు అని చెప్పేసి అరవింద్ కుమార్ గారే చెప్తున్నారు. సో ఇంకా ఈయన వాంగ్మూలం, ఎందుకంటే A1గా కేటీఆర్ ఉన్నారు, A2, A3గా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో నిన్న అరవింద్ కుమార్కి అయిపోయింది విచారణ. దాంట్లో చాలా కీలక విషయాలను బయటకు పెట్టారు. అంతా కేటీఆర్ కనుసన్నుల్లోనే జరిగింది. అంటే వాళ్ళ ధీమా చూసారా, కేటీఆర్ ధీమా, నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది కదా, మనమే ఉంటాం, ఏం చేస్తారులే, మనమే ఉంటాం కాబట్టి మనమే చూసుకుందాం, దోచుకుందాం, దాచేసుకుందాం అనేసి అనుకున్నారు. కానీ తానొకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసారు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, గత 10 ఏళ్లలో జరిగిన అవినీతి కార్యక్రమాలను వెలికి తీయడం పైన రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూనే మరోవైపు అవినీతి కార్యక్రమాల పైన కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం గురించి, అంటే ఎవరి నుంచి ఎవరికి ఎన్ని లక్షల కోట్ల డబ్బులు చేతులు మారింది అన్న దానిపైన దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే ఈ కేసు బయటికి వచ్చింది. మాకేం కాదు, లొట్ట పీస్ కేసులు, ఇవన్నీ తుప్పర కేసులు అని చెప్పేసి మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడేం మాట్లాడతారు అంటే పైకి గంభీరంగా కనిపిస్తూ లోపల మాత్రం కుంగిపోతున్నారనమాట. అరే బయటపడిపోయింది, ఇంకా అరవింద్ కుమార్ కూడా చెప్పేశారు, ఇప్పుడు నేనేం చేయాలి అన్న టెన్షన్ తనలో ఉంది. కానీ పైకి ఎలా కనిపిస్తే జనాలు నవ్వుకుంటారు కదా, లేకపోతే ఇలాంటి వాడ కేటీఆర్ అని. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చాలా మంచి పేరు ఉండేది. కేటీఆర్ ఇలా చేస్తాడు అనేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసుండరు. బట్ రాజకీయ నాయకులు అన్న తర్వాత కొంత చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళు పర్ఫెక్ట్ గా కూడా ఉంటారు. బట్ కేటీఆర్ మీద ఒకటే కాదండి, చాలా ఆరోపణలు ఉన్నాయి. బట్ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అవన్నీ కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అనుకున్నదే జరిగితే దాంట్లో ఏముందండి, పైన భగవంతుడు అనే వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారని. అందుకని ఈ కేసు బయటకు వచ్చేసింది. దాంట్లో భాగంగా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తున్నారు. ఇక్కడ మనకు అదే స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు అవినీతి చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకోవడం చాలా అన్యాయం. పోనీ ప్రభుత్వ ఉద్యోగులు ఖండించాలనుకుంటారు, ఖండిస్తాము అనుకునే లోపు వాళ్ళకి ఏదో ఒక బెదిరింపులు, లేకపోతే సస్పెన్షన్స్, లేకపోతే ఏదో ఒక నింద మోపి, అవినీతి నింద మోపి జైలుకు పంపించడం. ఆ భయాలతో అధికారులు కూడా వాటిని భరించాల్సి వస్తోందేమో అనిపిస్తోంది. బట్ ఏది ఏమైనా సరే కేటీఆర్ జైలుకు వెళ్తారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూస్తే కనుక డెఫినెట్గా కేటీఆర్కి శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాము. చూసారండి, ఇంత జరిగినా కూడా ఏమంటున్నాడు కేటీఆర్, ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు హరీష్ రావుతో మాట్లాడుతూ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణలో హరీష్తో కేటీఆర్ని ఒక ఫోటో ఇచ్చి, రేవంత్ నన్నేం పీకలేవు, ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ప్రతిసారి, లొట్ట పీస్ కేసు అని. లొట్ట పీస్ కేసు అయితే నువ్వెందుకు అయ్యా అంత భయపడుతున్నావు? ఏసీబీ విచారణకు సహకరించకపోతివి, ఈడీ విచారణకి పోస్ట్పోన్మెంట్ అడిగితివి, ఇచ్చారు. మళ్ళీ హైకోర్టులో కొట్టేశారని సుప్రీంకోర్టుకి వెళ్తా అంటివి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు తప్పు చేసావు కదా, తప్పు చేసావు కాబట్టే కదా ఇన్ని రకాలుగా వెళ్తా అంటున్నావు. ఇది కాకపోతే, అంటే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, ఏసీబీ కాకపోతే ఏసీబీ, ఈడీ వీళ్ళ విచారణల నుంచి తప్పించుకొని ఎలాగైనా సరే నేను జైలుకి వెళ్ళకోకుండా ఉండడానికి అని చెప్పేసి
ఒకప్పుడంతా ఢిల్లీ చుట్టూ తిరిగితివి. ఇప్పుడేమో మళ్ళీ సుప్రీంకోర్టులో అన్ని చెప్తున్నావు. ఏ తప్పు చేయకపోతే అసలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కేటీఆర్ గారు. మదన పడుతూ ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో లొట్ట పీస్ కేసులనేసి మీకు మీరే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు. అంటే ఏదో ఒకటి అనాలి, బాగేసేయాలి అని చెప్పేసి దాగేది కాదు.